అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ అద్భుతమైన దీపాల పండుగ గురించి మాట్లాడుకుందాం. అదే కార్తీక దీపోత్సవం. అసలు ఈ కార్తీక దీపోత్సవమంటే ఏంటి? ఎందుకంత ప్రత్యేకం? ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రతి ఏటా జరిగే ఒక పండుగ. వేల మంది భక్తులు ఒకచోట చేరి ఒక పవిత్రమైన కొండను దీపాలతో నింపేస్తారు. ఊహించుకోండి, ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో. సరే, ఇప్పుడు ఈ పండుగ గురించి ఇంకాస్త వివరంగా చూద్దాం. అసలు దీని స్వరూపమేంటో తెలుసుకుందాం. సో ఈ కార్తీక దీపోత్సవం ప్రధానంగా అనంత పద్మనాభ స్వామివారి కోసం జరుపుకుంటారు. ఆయనే శ్రీమహావిష్ణువు స్వరూపమనమాట. ఆ రోజున వేల కొద్దీ దీపాలు వెలిగించి స్వామిని ఆరాధిస్తారు. ఈ ఉత్సవం జరిగేది నవంబర్ 19న. అంటే ఆ ఒక్కరోజు భక్తులు ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ప్రార్థనల్లోనే గడుపుతారు. సరే, ఇంతకీ ఈ పండుగ ఎక్కడ జరుగుతుంది? దీనికి వేదికగా నిల్చేది ఒక చారిత్రాత్మక ఆలయం. ఇది జరిగేది మన వైజాగ్ సిటీకి దగ్గర్లో ఉన్న పద్మనాభం అనే గ్రామంలో. అక్కడున్న పద్మనాభస్వామి ఆలయంలోనే ఈ వేడుక జరుగుతుంది. అవును, ఈ ఆలయం ఏదో నిన్న మొన్న కట్టింది కాదండోయ్. ఇది శతాబ్దాల నాటి పురాతన ఆలయం. అందుకే కదా ఈ పండుగకు అంత ప్రాముఖ్యత, అంత గొప్ప సాంప్రదాయం. సరే, ఇప్పుడు ఈ పండుగల్లో అత్యంత ముఖ్యమైన వాళ్ళు భక్తులు. వాళ్ల పాత్ర ఎంత కీలకమో, వాళ్ల భక్తి ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్రయాణంలో ఒక నంబర్ చాలా స్పెషల్. అది 1286. ఏంటి నంబర్ అనుకుంటున్నారా? అదేనండి, కొండపైనున్న గుడికి చేరుకోవాలంటే ఎక్కాల్సిన మెట్లు. అయితే ఇక్కడే ఉందసలు విషయం. ఆ 1286 మెట్ల మీద ప్రతి ఒక్క మెట్టు మీద ఒక మట్టి దీపాన్ని వెలిగిస్తారన్నమాట. అప్పుడు చూడాలి, ఆ వేలాది దీపాలతో ఆ మెట్ల దారంతా ఒక కాంతి నదిలా ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది. అద్భుతం కదా? అయితే ఈ పండుగ కేవలం ఆ ఒక్క ఊరికి మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. ఇది ఒక పెద్ద ప్రాంతీయ వేడుక. అందుకే ఈ ఉత్సవానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ పండుగ ఎంత ముఖ్యమో. ఈ భక్తులు కేవలం వైజాగ్ నుంచే కాదు, చుట్టుపక్కల చాలా జిల్లాల నుంచి వస్తారు. ఉదాహరణకి విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, ఇంకా పార్వతీపురం, మన్యం జిల్లాల్నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. అంటే దీని బట్టి ఏమర్థమవుతోంది? ఈ ఆలయం ఉత్తర కోస్తా ఆంధ్ర మొత్తానికి ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైపోయిందని చెప్పొచ్చు. మరి ఇంత పెద్ద ఉత్సవం జరుగుతున్నప్పుడు ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉండాలి కదా? మరి నగరం ఎలా సిద్ధమవుతోందో ఒకసారి చూద్దాం. ఈ పురాతన సంప్రదాయానికి మన ఆధునిక వ్యవస్థలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. చూడండి, భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. వచ్చే వాహనాలన్నిటికీ ఫ్రీ పార్కింగ్ కూడా ఏర్పాటుచేశారు. అంతేకాదు, జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎలాంటి గొడవలు జరగకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి చాలామంది పోలీసులను కూడా డ్యూటీలో పెడతారు. ఇదంతా చూస్తుంటే మనలో ఒక ప్రశ్న మొదలవుతోంది కదా? ఇంత వేగంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఈ ఆధునిక నగరాల్లో ఇలాంటి పురాతన సంప్రదాయాలు, నమ్మకాలు ఇంత బలంగా ఇంకా ఎలా నిలబడుతున్నాయి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.